సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. అంత అద్భుతమైనటువంటి ఉపాఖ్యానాలు శ్రీరామచంద్ర ప్రభు ఉంటాయి. అందుకనే పలికిది భాగవతమట, పలికించేటప్పుడు రామభద్రుండట. రాముడు ఎంత బాగా అర్థమైతే, రాముని ఎంత బాగా మనం భావన చేస్తే, రాముని మనం ఎంత బాగా అర్చన చేస్తే, రాముని మనం ఎంత బాగా ధ్యానం చేస్తే అంత కృష్ణుడు అర్థం అవుతాడు. భాగవత అర్థం కావాలంటే రామాయణం కావాలి, కర్మకాండ కావాలి. కర్మకాండ ప్రచారకుడు రాముడు, కృష్ణం ముందే జగద్గురు. ఆ కర్మకాండ అంతఃకరణ శుద్ధి కలిగితే అప్పుడు కృష్ణ ఆత్మ జ్ఞానోపదేశం చేస్తాడు. అంతే తప్ప భాగవతేనేస్తా అని చెప్పి రోడ్డు మీద తిరుగుతుంటే భాగవతం రాదు. ఒళ్ళు ఎప్పుడు వస్తే మళ్ళీ కొత్తగా బిడ్డ వాడే నక్కల రోడ్డుకి పోయి మన బంధుగణంతో అక్కడే ఉంటుంది కదా, పోయి బిళ్ళలు తెచ్చుకుని మళ్ళా వాటిలో వేసుకుంటూ ఉండాలి. అందుకని ఏంటంటే ఎప్పుడూ కూడా రామాయణం అనేది మూలం. అక్కడి నుంచి మన బుద్ధి ఎప్పుడైతే అంతఃకరణ శుద్ధి కలుగుతుందో, బుద్ధి ఎప్పుడైతే పవిత్రం అవుతుందో, ఆ పవిత్రమైన బుద్ధి ద్వారా భాగవతాన్ని శాస్త్రం అంటే అప్పుడు ఇవన్నీ మనకి అర్థం అవుతాయి. అందుకని కృతిభి అంటే శ్రవణేచ్ఛాతో పుణ్యేర్వినా నోపతి ఇత్యర్థ. ఎప్పుడూ కూడా పుణ్యం లేదే శ్రవణం విందామనే బుద్ధే పుట్టదు. కాబట్టి శుశ్రూషభి కృతిభి అంటే అనేక జన్మల పుణ్య విశేషం చేత శ్రవణం చేద్దామనే కోరిక కలిగిన ఆ కోరిక కలుగుతుంది. కాబట్టి తావన్మాచనం చేతనే పరమేశ్వరుడు హృదయంలోకి ప్రవేశిస్తాడు. తస్మాత్ అత్ర కాండత్రయార్థస్యాపి యథావత్ ప్రతిపాదనాతు ఇదమేవ సర్వశాస్త్రేభ్య శ్రేష్టం. కాబట్టి దేవతాకాండ, జ్ఞానకాండ, కర్మకాండ మూడిటిని ప్రతిపాదించి, దీనికంటే భాగవత శాస్త్రం చాలా గొప్పది కాబట్టి కర్మకాండ, జ్ఞానకాండ, దేవతాకాండ కంటే భాగవత శాస్త్రమే చాలా గొప్పది అని నిర్ధారణ. అత నిత్యమేతదేవ శ్రోతవ్యుతి భావ. ఏమిటి దీనివల్ల ఏంటంటే భాగవత నిత్యము వినాలి. ఎవరేమనుకున్నా, ఎవరేం చేసినా అనేక జన్మల పుణ్య విశేషం చేత మన భారతదేశంలో భారతీయులుగా, హిందువులుగా పుట్టాం. ఇది అనేక జన్మల పుణ్యం లభించినటువంటి జన్మ. ఇది అనేక జన్మల పుణ్య విశేషం లభించిన పుణ్యం. దీన్ని ఎప్పుడైతే మానవ జన్మెత్తి భారతదేశంలో ఇంగిత జ్ఞానంతో మనం ఎప్పుడైతే ఉన్నామో, ఇటువంటి జన్మనెత్తి దీన్ని వృధాగా నాశనం చేసుకుని గ్రామ్య విషయాలతో రమిస్తూ, జుగుప్సాకరమైన విషయాలతో పరిభ్రమిస్తూ, తాత్కాలికమైన ఆనందాల్ని, తాత్కాలిక ప్రయోజనాల్ని తావన్మాత్రం చేతనే కృతకృత్యత్వం పొందామని అనుకుంటూ వృధాగా ఈ జన్మ నాశనం చేసుకుంటే రేపు మళ్ళీ ఈ జన్మ వస్తుందా? ఈ జన్మ వచ్చిన సంస్కారం వస్తుందా? ఆ సంస్కారం వచ్చినప్పుడు చెప్పేవాడెవడు? కళ్ళారా చూస్తున్నాం, కళ్ళారా మనం చూస్తున్నాం. చాలా మందికి వయసులో ఉన్నప్పుడు నేను ఇక్కడ చాలా మంది వైదికుల ద్వారా, అహితాకుల ద్వారా, చాలా మంది ద్వారా విన్నాం. మేము మంచి వయసులో ఉన్నప్పుడు అక్కడ మహామహులంతో ఉపన్యాసాలు చెప్తూ ఉండేవాడు. మేము సంపాదన నిమిత్తంగానో బయటకు పోతానో ఆ ఉపన్యాసాలు ఇప్పుడే రేపు వయసు అయిన తర్వాత, రేపు కాస్త మనకి నెమ్మది వచ్చిన తర్వాత విందాం అనుకున్నాము. ఇప్పుడు నెమ్మది వచ్చింది, రావడానికి లేదు. ఆ రోజు విందామంటే నెమ్మది లేదు. జనం అనుకుంటూ ఉంటారు రేపు విందాం, ఎల్లుండి విందాం. ఇవాళే ఆడవలేని వాడు రేపు ఏం ఏడుస్తావు? వెళుతున్న కొద్దీ వయసు తగ్గదుగా, వెళుతున్న కొద్దీ శరీరంలో పటుత్వం ఉండదుగా, బుద్ధిలో పటుత్వం ఉండదుగా. ఏ రోజు ఇచ్చి విన్నామో ఆ రోజు మంది. ఎప్పుడైనా సరే సత్కర్మ ఎప్పుడు కూడా సజ్జ కర్తవ్యం, వెంటనే చేసేసేయాలి. ఎందుకంటే ఇంకా మన బుద్ధి మారితే, క్షణం మారితే, బుద్ధి 2 క్షణాలు ఉంటుంది, ఏం చేస్తుందో తెలియదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఎప్పుడూ కూడా ఇది మంచి పని వెంటనే చేసేసేయాలి. మనం ఏం చేస్తున్నామంటే మంచి పనులేమో పోస్ట్ పోన్ చేస్తున్నాం, పనికి మాలిన పనులేమో వెంటనే మనం ఆచరిస్తున్నాం. శ్రవణేచ్ఛాదు పుణ్యేర్వినా నోత్పత్తి ఇత్యర్థ. తస్మాత్ అత్ర కాండత్రయార్థస్యాపి యథావత్ ప్రతిపాదనాత్ ఇదమేవ అంటే భాగవతమేవ సర్వశాస్త్రేభ్య శ్రేష్ఠ్యం. అతః నిత్యమేతదేవ శ్రోతవ్యమితి భావః. కాబట్టి ఈ విధమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి భాగవతాన్ని నిత్యము వినవలసిందే. చెప్పాంగా, నిష్కామంగా, ఏ కోరిక లేకుండా మమేదం కర్తవ్యం, అయం మమ ధర్మ, ఇది నా ధర్మము, ఇది నేను చేయవలసిందే, నేను భాగవతాన్ని వినవలసిందే. అర్థమైందా, అర్థం కాలేదా, మనకు తెలిసిందా, తెలియలేదా తర్వాత విషయం. ముందు వినడం అనేటువంటిది అలవాటు చేసుకుంటే అది ఎప్పుడైనా సరే మనకి ప్రయోజనకారిగా ఉంటుంది.